కొంతమంది జైలుకెళ్ళి వచ్చి వాళ్ళ బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మెయిన్ స్ట్రీమ్‌లో వాళ్ళు ఏదన్నా ఉద్యమాల్లో, ప్రజా సంఘాల్లో మిగతా వాటిలో పనిచేయడం. అలాగా వాళ్ళకి కూడా మనం కల్పించాలి అనేది కూడా రాసుకున్నారు. ఓవరాల్‌గా మావోయిస్ట్ పార్టీ దీంట్లో ఏం చెప్పిందంటే, ఈ వెటరన్స్ అంటే ఏజ్డ్ పర్సన్స్‌ని నాయకత్వ స్థానాల్లో ఉంచొద్దు. వాళ్ళ సేవల్ని వేరే రకంగా ఉపయోగించుకోవాలి అనేది మాత్రమే చెప్పింది. సరెండర్ ఒకవేళ వాళ్ళు వీ వీళ్ళేం చెప్తున్నారు ఈ మొత్తం దాంట్లో అంటే, ఉద్యమం టచ్‌లోనే వీళ్ళుండాలి. బయటికెళ్ళకూడదనేది వీళ్ళ ఉద్దేశంగా మనకు కనబడుతుంది. హ్మ్. కానీ ఇప్పుడు బయటికెళ్ళాల్సొస్తే ఏం జేయాలి అనేది వీళ్ళేమి రాయలేదు ఎక్కడ. ఒక వ్యక్తి బయటికెందుకెళ్తాడు అంటే, మావోయిస్ట్ నేను పనిచేశా కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. ఒకటి అనారోగ్యం, వూండ్సు వీళ్ళు చెప్పినట్టుగా, వయసు. ఈ 3 కారణాలతో బయటికెళ్ళిపోదాం అనుకుంటా. ఎందుకంటే, మామూలుగా అన్నీ యాక్టివ్‌గా ఉన్నోళ్ళే అడవుల్లో తిరగడం, ఆ తిండి తినడం, ఏ రకమైన హైజీన్ ఉండదు. మురికి వాటర్ తాగాలి. ఫుడ్డు వేళకుండదు. నడవాలి. ఇవన్నీ భరించడం అనేది కష్టం. హ్మ్. సో, అలాంటోళ్ళు మనం ఉండలేము. మన వల్ల వేరే తోటి కామ్రేడ్స్‌కి నష్టం జరుగుతుంది. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు గూడా చనిపోతారు అని మనం బయటికెళ్ళిపోదాం అనుకుంటాడనుకుందాం ఒక వ్యక్తి. దానికి మావోయిస్ట్ పార్టీలో ఏ రకమైన ఇది లేదు థియరాటికల్‌గా. ఇక రెండవ కారణం విభేదాలు రావచ్చు. సైద్ధాంతిక విభేదాలు రావచ్చు. స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. స్ట్రాటజీ అంటే ఒక దీర్ఘకాలిక వ్యూహము. టాక్టిక్స్ అంటే టెంపరరీగా ఎప్పటికప్పుడు ఎత్తుగడ. ఈ హ్మ్. రెండిట్లో ఎత్తుగడల్లో, వ్యూహాల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకత రావచ్చు. మావోయిస్ట్ పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, కింది కమిటీ, పై కమిటీ కింది కమిటీ పై కమిటీకి కట్టుబడి ఉండాలి. మైనారిటీ మెజారిటీకి కట్టుబడి ఉండాలనేది ఒక రూలు. లెనినిస్ట్ ప్రిన్సిపల్స్ అంటారు. అది ఉంటది. ఇప్పుడు దీంట్లో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 మందితో కమిటీ ఉంది. జిల్లా కమిటీ. అందులో ఒక విషయం మీద 5 మంది ఒకవైపు, ఇద్దరు ఒకవైపు వచ్చారు. ఇప్పుడేం జేయాలి? అమలు జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ద్రోహం చేసిన వాళ్ళని చంపాలి ఇమ్మీడియేట్‌గా అనేది 5 మంది చెప్తున్నారు. ఇద్దరేమో చంపడం కరెక్ట్ కాదు, ఎడ్యుకేట్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏది అమలు చేయాలి? 5 మందిదే చేయాలి. హ్మ్. మెజారిటీ కాబట్టి. కానీ ఇక్కడ అంతవరకు కూడా ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు విభేదిస్తున్నారు గదా! ఎందుకు విభేదిస్తున్నారని ఇంకెక్కడా మాట్లాడకూడదు. ఈ కమిటీలోనే మాట్లాడాలి. వేరే కమిటీల్లో గానీ, వేరే పార్టీ సభ్యులతో గానీ వీళ్ళ అభిప్రాయం చెప్పకూడదు. హ్మ్. ఈ 5 మంది అభిప్రాయమే తమ అభిప్రాయంగా వాళ్ళు చెప్పాలి. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే నేనే నమ్మని దాన్ని నిన్ను నమ్మించడానికి ట్రై చేస్తుంటా చెప్పి. అక్కడ మనకి ఒక సఫోకేషన్ వస్తుంది. అంటే పార్టీలో తన అభిప్రాయాల్ని చెప్పే స్వేచ్ఛ ఇంక లేదు. ఎక్కడా లేదు. ఇది ప్రాబ్లమ్ అయిపోయి ఏం చేస్తారంటే లోపల లోపల వాళ్ళకి పేరుకుపోయి ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అవుతారు. ఎప్పటికప్పుడు దాన్ని బయట పెట్టే మెకానిజం లేకపోవడం వల్ల ఇదొక మేజర్ ప్రాబ్లమ్ పార్టీలో ఉంది. నేను కూడా అది గుర్తించాను. హ్మ్. సో, ఇదొక కారణం. నాలుగో కారణం ఏందంటే కొత్తగా వెళ్ళినోళ్ళు చాలా త్వరగా వచ్చేస్తుంటారు. కొత్తగా వెళ్తాడు ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి ఎళ్తుంది. నేను ప్రత్యక్షంగా చూసినవి కేసులు. హ్మ్. ఆ అమ్మాయి ఒక దళ సభ్యుడిని లవ్ చేస్తది అక్కడికి పోయినాక. లా ఎందుకురా ఈడ మనం ఎళ్ళిపోదాం. నేనేదో అనుకోనొచ్చాను ఇక్కడేం పరిస్థితులు అట్లే కష్టంగా ఉంది ఎళ్ళిపోదామని వాడిని కూడా తీసుకెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. లేదు రివర్స్‌లో అబ్బాయి ఎళ్లి అమ్మాయిని కూడా తీసుకొచ్చి. ఇట్లా చాలా జంటలు వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఒక థియరీ, ఒక సైద్ధాంతిక నిబద్ధత ఏమీ లేకుండా రకరకాల కారణాలతో ఉద్యమాల్లోకెళ్ళిన వాళ్ళు బయటకొచ్చేస్తారు. వాళ్ళేదో ఊహించుకొనెళ్తారు. ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం ఉంటది. ఆడికి పోయినాక కష్టాలే ఉంటాయి. రొమాంటిక్ అడ్వెంచరిజం ఏమి ఉండదక్కడ. ఎందుకు ఈ కష్టాల్లో మనం ఎందుకు ఈడ ఉండాలనిపిస్తది. వాళ్ళు బయటకొచ్చేస్తారు. ఇక నాలుగవది ప్రలోభాలు. మామూలుగా బంధువుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా పోలీసులు ప్రలోభాలు పెట్టిస్తా ఉంటారు. లెటర్‌లు కూడా రాయిస్తున్నారు ఈ మధ్య. హ్మ్. నాన్న నువ్వొచ్చేయి, తమ్ముడు నువ్వొచ్చేయి, కొడుకా నిన్ను చూడాలనుందిరా. ఇలాగ రకరకాల సెంటిమెంటల్ లెటర్‌లు రాయించి వాళ్ళకి అందేట్టుగా కూడా పోలీసులు కొన్ని చేస్తున్నారు. ఈ ప్రలోభాలు. ఇక ఐదవది పార్టీనే తప్పులు చేయడం వల్ల బహిష్కరిస్తది ఒక్కోసారి. సో, ఈ 5 రకాల ప్రధాన కారణాల వల్ల మావోయిస్ట్ పార్టీ నుంచి బయటికి మనుషులొస్తారు. రావడానికి ప్రధాన మార్గం లొంగుబాటే. వేరే మార్గం లేదు. హ్మ్. ఇప్పుడు మామూలుగా వస్తే కూడా చంపేస్తారు. ఇప్పుడు నాతో పాటు ఒక జైల్లో బాలన్న అని ఉండేవాడు. అతను కొద్ది రోజులు పనిచేసి సరెండర్ అవ్వకుండా బయటకొచ్చేసాడు. హ్మ్. వచ్చి నాతో పాటు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి జైల్లో ఏశారు. నాతో పాటు 2, 3 నెలలు ఉన్నాడు.
నేనే గట్టిగా ఆయనకి బెయిల్ ఇచ్చి ఆయన రోజు బాధపడుతుంటే బెయిల్ ఇప్పించి పంపించిన 1 మంత్‌లో ఆయన్ని చంపేశారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళు ఈడు ఇంకా పని చేస్తున్నాడు అనుకున్నారు. సరెండర్ అవ్వలా. ఓకే. కాబట్టి సరెండర్ అయితేనే సేఫ్టీ ఉంటది మావోయిస్టులకి. సరెండర్ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి సరెండర్ అవ్వడాన్ని మనం ఎలా చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడుండే సింపథైజర్స్ గానీ, ఇందాక ద్రోహులుగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళని ఉద్యమాల్లోకి పంపియరు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఇంజినీరింగు, డాక్టర్లు ఇంకోటి చేస్తారు. వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అనుభవిస్తుంటారు. కానీ వీళ్ళకి మాత్రం మావోయిస్టులు చనిపోవాలి, లేదంటే పోరాడాలి తప్ప బయటికి రాకూడదు. బయటికొస్తే ద్రోహి అని, దిగజారిపోయాడని, వేస్ట్ ఫెలో అని, ఇంకా రకరకాల అతను చేసిన దాంట్లో ఇప్పుడు ఇతన్ని ద్రోహి అనేవాళ్ళు ఇతను 50 ఏళ్లుగా ఉద్యమానికి చేసిన దాంట్లో 1% లేకపోతే 0.1% కూడా ఎవరు చేసుండరు. కానీ ఇప్పుడు ఆయన్ని ఈ 50 ఏళ్ళదంతా పోయేసింది పక్కన. ఇప్పుడు ఆయన విజువల్ మాత్రమే చూస్తున్నారు. 50 ఏళ్ళ ఆయన జీవితము, ఉద్యమ జీవితము, ఆయన ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొని, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి, ఎంత ఉద్యమాన్ని నిర్మించుంటాడు, ఎంతమందిని తయారు చేసుంటాడు. ఇవన్నీ ఆయన కాంట్రిబ్యూషన్ కంప్లీట్‌గా వెళ్ళిపోతుందా ఒక్కదానికి? ఆయన ద్రోహం చేసుంటే కరెక్టే. ఆయన ఎవరినన్నా పట్టించుంటే, పెద్ద నాయకులను పట్టించుంటే ఖచ్చితంగా ఆయనది ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే నేను 50 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఒక 50 మందిని అనే హక్కు ఎవడికి లేదు. అప్పుడు కరెక్టే. కానీ అది ఇప్పటివరకైతే తేలలేదు. వాళ్ళు డౌట్లున్నాయి కొంత. మోడెం బాలకృష్ణ, నంబాల కేశవరావు, తర్వాత కడారి సత్యనారాయణ, కట్టా రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్‌లో వెనక ఈయన ఇచ్చిన సమాచారం ఉందామో అని డౌట్లు కొంతమందికి ఉన్నాయి. కానీ పార్టీ అఫీషియల్‌గా ఇంతవరకు ఏమీ అనౌన్స్ చేయలేదు. కాబట్టి అది లేనప్పుడు ఆయన నవ్వాడనో, ఇంకొకటనో చేయడం కష్టం. చెప్పడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, పోలీసులు నువ్వు సరెండర్ అయినప్పుడు ఒక పెద్ద నాయకుడు సరెండర్ అవ్వగానే పోలీసులు రెడ్ కార్పెట్ పిలిచి రావయ్యా నువ్వు వచ్చేసేయి అని నిన్ను చెప్పరు. వాళ్ళు రకరకాలుగా నిన్ను వాడుకోవడానికి ట్రై చేస్తారు. ఒకటి ఉద్యమానికి సంబంధించి, నాయకులకు సంబంధించి కంప్లీట్ సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి సరెండర్ అవ్వడంటే కనీసం ఒక 1 మంత్ 2 మంత్స్ పోలీసుల కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు మొత్తం ఇంట్రాగేట్ చేస్తారు. మొత్తం ప్రొఫైల్స్ అంతా తయారు చేస్తారు. ఏ నాయకుడికి ఏ రోగాలు ఉన్నాయి, ఎవడు వీక్‌గా ఉన్నాడు, ఎవడు గొడవలు ఎక్కడ ఉన్నాయి. ఎందుకంటే పార్టీలో కూడా గొడవలు కూడా ఉంటాయి. నాయకత్వం కోసం నేనే సరైన నాయకుడు, నాకే కమిటీ సెక్రటరీ ఇవ్వాలని నేను అనుకోవచ్చు, ఇంకొకరు అనుకోకపోవచ్చు. అట్లాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ పోలీసులు లాగుతారు. రెండవది, ఈ ఉద్యమానికి సంబంధించి నెగటివ్ ప్రచారాన్ని వీళ్ళ దగ్గర చేయమంటారు. ఇవన్నీ పోలీసులు చెప్పింది చేయకపోతే నీ మీద కేసులు ఉంటాయి. ఇప్పుడు ఈయన మీద చాలా కేసులు ఉంటాయి. ఈయనకి రివార్డు ఉండాలి, బయట వచ్చి బతకాలి. 70 ఏళ్ల వ్యక్తిన ఈయన బయట బతకాలి. వీటికి అన్ని పోలీసులు సపోర్ట్ లేకపోతే ఈయన జరగదు. రేపొద్దున మళ్ళీ హరాస్ చేయొచ్చు, కేసులు ఎత్తేయరు, త్వరగా ఎత్తేయరు, ప్రాసెస్ ఉంటుంది. నువ్వు సరెండర్ అయినావు సరే, నువ్వు మాకేం కాంట్రిబ్యూట్ చేస్తావు అని అడుగుతారు. ఇవన్నిటిని ప్రొవైడ్ చేయకపోతే ఈయనకి కష్టమవుతుంది. అందువల్ల కూడా ఆయన నవ్వుండొచ్చు, లేకపోతే ఏ కారణమైనా అయ్యుండొచ్చు, ఆయన బయటకు వచ్చి చెప్పాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే మామూలుగా సరెండర్ అయ్యింటే ఇబ్బంది లేదు. ఆయుధాలతో సరెండర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు మరి ఆయన అలా చేశాడో నాకైతే తెలియదు. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయ్యాను, 96లో అరెస్ట్ అయ్యాను. నేను 8 నెలలు జైల్లో ఉన్నాను. నేనేం చేశానంటే మళ్ళీ అపాయింట్మెంట్ వాళ్ళని అడిగాను, ఇచ్చారు. నేను వెళ్ళి అడవులోకి వెళ్ళి జిల్లా కమిటీ నాకు నాయకులు అనమాట, ఉమ్మడి జిల్లా కమిటీ కడప, చిత్తూరు, వాళ్ళతో వెళ్ళాను. వాళ్ళని చెప్పాను, నేను మళ్ళీ ఉద్యమంలోకి రాదలుచుకోలేదు, నేను బయట ఉంటానని చెప్పాను. ఫస్ట్ వాళ్ళు లేదు మీరు ఉద్యమంలో ఉంటే బాగుంటుందని కొంత మాట్లాడారు. లేదు నేను ఫర్మ్గా డిసైడ్ అయ్యాను, నేను రాను అని చెప్పాను. వాళ్ళు ఓకే చేశారు. మీరు మాకు మేము వీళ్ళంత కాంట్రిబ్యూట్ చేయండి, మేము మీ సేవలను ఎలా వాడుకోవాలనేది మేము కూడా ఆలోచిస్తామని చెప్పారు. పైగా నాకు ఇమ్మీడియట్గా బతకడానికి 20,000 డబ్బులు కూడా ఇచ్చారు. చాలామంది నమ్మరు. అంటే చాలామంది ఏమనుకుంటారు, మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు పోతే చంపేస్తారనుకో. ఏం లేదు, ప్రాపర్గా మనం డీల్ చేయాలి. ప్రాపర్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని మనం కానీ సరెండర్ అయితే మనకు తెలిసినవి ఏమన్నా ఉంటే వాళ్ళు మార్చుకుంటారు. డెన్లు కానీ ఇంకోటి ఏమన్నా ఉంటే ముందే చెప్తాం కాబట్టి మార్చుకుంటారనమాట. ఇది జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు ఈయన కూడా వాళ్ళకి చెప్పేసి వచ్చి నేను ఈ అనారోగ్యం ఇంకోటో వెళ్ళిపోతున్నాను అని కానీ చెప్పుంటే ఈయన మీద ఇంత వ్యతిరేకత రాదు. ఈయన చెప్పకుండా ప్రకటన ఇవ్వడం ఖచ్చితంగా తప్పు. రెండవది, ఆయుధాలంతా తీసుకుపోయి సరెండర్ అవ్వడం కరెక్ట్ కాదు.
ఆయుధాలు లేకపోయినా సరెండర్ అవుతా ఉంటే సరెండర్ చేయించుకుంటారు పోలీసులు. ఇక్కడ శివధర్ రెడ్డి పిలిపిస్తున్నాడు కదా, రండి సరెండర్ అవ్వండి.